నేను 20, 16, 18 చెప్తలేదండి. రైతు కూడా చెప్తున్నాను, మీ క్లైమేట్కి అలవాటు పడిన తర్వాత నా దగ్గర నుంచి తీసుకెళ్ళిన గేది మ్యాక్సిమం 12 లీటర్లు తగ్గితే తీసుకొచ్చాను. గేదెలు సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు చేస్తున్నారు. ఓకే. తర్వాత అనుభవం లేదు, తర్వాత వర్కర్ మీద డిపెండ్ అవుతున్నారు, తర్వాత చెప్పుడు మాటలు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం, అనిల్ అన్న డైరీ ఫామ్లో. ఇక్కడైతే గేదెలు ఉన్నాయని చెప్పారు. ఎట్లా ఉన్నాయి, వాటి రేట్లు ఎంత, అట్లాగే పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. ఇక్కడ అనిల్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి? నా దగ్గర మొత్తం 60 గేదెలు ఉన్నాయన్న. ఓకే అన్న, వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది. గేదెల రేట్లు తగ్గినాయి? 10-15 వేల నుంచి అలా తగ్గుకుంటూ వస్తున్నాయండి. తగ్గుకుంటూ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు కనబడుతున్న గేదెలు అందాజ ఎన్ని ఉంటాయన్నా? అందా మొత్తం కూడా 120 నుంచి 180 దాకా ఉన్నాయండి ఒక్కొక్క గేదె. ఓకే, 120 నుంచి 180 వరకు ఉన్నాయి. ఓకే అన్న, ఇప్పుడు గేదెలు యాక్చువల్గా జాతిని చూసి సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే మనకి పాలను చూసి సెలెక్ట్ చేసుకోవాలా? గేదెని జాతి అండి నేను. ఇప్పుడు ఈ టైప్ జాతి, ఈ టైప్ సైజు ఉన్నాయనుకోండి, మనం 2-3 ఈతలు కాదు, 4-5 ఈతలన్నా 4-5 ఈతల పాటు ఇదే మెయింటెనెన్స్ చేసాం అనుకోండి, గేదె దాకుండా మనకి లాభం ఉంది. ఇప్పుడు ఒక ఈత, ఇప్పుడు గేదె పెరిగిపోవడం కారణం ఏంటనుకుంటున్నారండి? గేదెని సెలెక్ట్ చేసుకుంటాడు రైతు. ఒక ఈత దాకా అమ్మేస్తున్నాడండి. ఒక ఈత దాకా అమ్మేస్తే మనకి ఏ రోజు కూడా లాభం ఉండదండి. ఇందులో ఒక 4-5, 2-3 ఈతలన్నా తాగితేనే మనకు ఉంటుంది. గేదె నోటి సెలెక్టింగ్ ఏంటంటే ప్రతిదీ కూడా అడ్డర్ క్వాలిటీ, దాని మెడసన్ను, ఈ హెవీ సైజ్ కాదా, సైజ్ ఉందా లేదా. మనకు గేదెలు అన్నీ ఉంటాయండి, చిన్న గేదె ఉంటుంది, పెద్ద గేదె ఉంటుంది. కానీ ఈ మందం, ఈ సైజు ఉన్న గేదెలు ఉన్నాయనుకోండి, కొంచెం మిల్క్ హీల్డింగ్ రావడానికి ఉంటాయండి. మన అన్నీ కూడా ఒకటే సైజ్ అండి. మీరు కళ్ళ నుంచి కనుక కూడా చూడొచ్చు, అన్నీ ఒకటే సైజులు ఉన్నాయండి గేదెలు కూడా. హెవీ క్వాలిటీలు అండి గేదెలు కూడా. అడ్డర్ చూడండి ఒకదాన్ని, దీన్ని అడ్డర్ చూడండి, ప్రతిదాన్ని. ఇదిగో దీని అడ్డర్ చూడండి. ప్రతిదీ కూడా మనకి మిల్క్ హీల్డింగ్ పక్కాగా. నేను ఒకటే చెప్తున్నాను, మనకి పక్కాగా రోజు మీద నేను ఇచ్చి గ్యారంటీ 12-14 లీటర్ల గ్యారంటీ ఇస్తాను ఏ గేదెని తీసుకున్నా. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు గ్యారంటీ ఇవ్వడం వల్ల ఆ పాలు తగ్గితే మన గేదెని తీసుకొచ్చి అప్పచెప్పచ్చు, వేరే గేదెని మార్చివ్వడం జరుగుతుంది. నేను 20, 16, 18 చెప్తలేదండి. రైతు కూడా చెప్తున్నాను, మీ క్లైమేట్కి అలవాటు పడిన తర్వాత నా దగ్గర నుంచి తీసుకెళ్ళిన గేది మ్యాక్సిమం 12 లీటర్లు తగ్గితే తీసుకొచ్చాను కిందకి. 14 లీటర్ల గ్యారంటీ. ఇవి ఉన్నాయండి గేదెలు 14 లీటర్ల గ్యారంటీగా అవుతాయండి. హెవీ సైజులు కదండి అన్నీ కూడా, హెవీ టాప్ క్వాలిటీలు ఉన్నాయి అన్నీ కూడా. ఇవన్నీ డెలివరీ మోపు ఉన్నాయా? డెలివరీ అయినా ఉన్నాయండి, డెలివరీ అవ్వాల్సినవి ఉన్నాయండి. అక్కడి నుంచి అదంతా డెలివరీ అయినాయి. ఇవన్నీ కూడా డెలివరీ అవ్వాల్సినాయి. ఇంక పట్టక ఇక్కడ మనం షెడ్లో వదిలేసాడు. ఓకే అలా ఎన్ని రోజులు టైం పడుతుంది ఇంకా డెలివరీ? అన్ని వారం 10 రోజులు అండి అన్ని డెలివరీ అవ్వడం. 10 రోజులు. ఓకే. కొన్ని ఇప్పుడు యానిమల్స్, ఇప్పుడు బఫెలోస్ వచ్చేసి కొమ్ములు వంకర అట్లా ఉండి పాలు ఎక్కువ ఇస్తుంటాయి, అట్లా చూసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న కొమ్ములు ఉన్నాయి? 3 రకాలు ఉంటాయి అన్న. ఇప్పుడు ఎక్కడే చూడండి మన దగ్గర 4 రకాలు ఉన్నాయి. అవును, డిఫరెంట్ ఉన్నాయి అవి. మన హర్యానా టైప్. వీటిని చూసి పాలు ఎక్కువ ఇస్తున్నాయి అని చెప్పి ఏం కాదు, అట్లా ఏం లేదు. ఇగో నేను చెప్తుకో, దీని అడ్రో, ఇక అడ్డర్ చూడండి అన్ని కూడా ఒకటే ఉంటాయి. ఓకే. అన్ని రొమ్మెడాలు అడ్డర్లో అవి చూసుకోవాలండి. మీరు పాలదండి ఒకటండి మెయిన్. ఇవ్వండి ఇలా రండి, ఇవ్వండి ఈ పాలదండి. ఓకే. ఆ పాలదండి చూసుకోవాలండి మెయిన్. ఆ పాలదండి, మనకి పాలదండి ఎంత లా ఉంటే అంత బాగా హీల్డింగ్ వస్తుందండి ఎక్కువ. ఓకే. హెవీ క్వాలిటీలు అన్న అన్ని 2 ఈత 3 ఈత గేదెలు ఉన్నాయండి. ఫస్ట్ లాక్టేషన్ ఉండవు, దూడ దొరకవండి మన దగ్గర. ఓకే. మొత్తం మనకి సెకండ్, థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ మన దగ్గర ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా అన్న రైతులు వస్తున్నారా? ఎట్లా ఉంది వర్షాకాలం? రిపీట్ కస్టమర్లు అండి మాకు ఎక్కువ. ఓకే. మాకు 60% రిపీట్ కస్టమర్లు అండి వస్తున్నారండి. రైతులు వీడియోస్ కూడా పెడుతున్నాం కదండి. వచ్చిన వాళ్ళకి 6 గేదెలు తీసుకున్న వాళ్ళు ఈ మధ్యలో చాలా మంది తీసుకున్నారు. 6 గేదెలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరిగింది, మన దగ్గర నుండి పంపడం జరిగిందండి. రీసెంట్గా ఏలూరు నుంచి, వరంగల్ నుంచి అందరూ కూడా మనం వీడియోలు వేయడం జరిగిందండి. మీ ఛానల్లో అందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 పూట్ల ఉదయం సాయంత్రం కూడా పాలు తీసి చూపించే గేదెలు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చిన వాళ్ళని అడవుడిగా వచ్చేస్తాం, అడవుడిగా లోడ్ చేసి పంపడం అనేది జరుగుతలేదండి. ఇక్కడికి వచ్చి వాళ్ళకి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి, మీరు గేదెని ఎంచుకునేటప్పుడు దాని క్వాలిటీ, క్వాంటిటీ కూడా ఎంచుకుని చూసుకోమంటున్నాం మేము. ఇప్పుడు ప్రతి ఉంటుందండి, ₹1,00,000 ఉంటుంది, ₹1,10,000 ఉంటుంది గేది. కానీ మనకు అక్కడికి వెళ్ళాక 2-3 ఈతల పాటు ఉండాలి, మనకి హీల్డింగ్ బాగుండాలి. దాని ఇప్పుడు మనకి రీసెంట్గానే మనకి మీరు మనం అందరం మాట్లాడుకున్నాం అన్న, డైరీలు నష్టం వచ్చేస్తున్నా ఏంటి ఇబ్బంది అని అడిగారు మీరు, గుర్తుందలేదు? డైరీలు నష్టం వచ్చడానికి ఎంచుకోవడం మీరు అంటున్నారు కదా, గేదెలు ఎంచుకోవడం ఒక ప్రాబ్లం అండి. వచ్చిన కస్టమర్లో
ఒక 5-6 చేస్తున్నారండి ఇక్కడ. 5-6 ఎంట పడ్డారు అనుకోండి, రేట్లు పెరుగుతాయి. డైరెక్ట్ నా ఇక్కడ షెడ్లోకి వచ్చారు, చూసుకున్నారు, నచ్చితే చూసుకోవడం, లేదా లేదంతే. అదొకటి. వర్కర్ మీద డిపెండ్ అయిపోతున్నారండి. అవును, మెయిన్ వర్కర్ మీద డిపెండ్ అయిపోతుంది. వర్కర్ మీద డిపెండ్ అయిపోయి వర్కర్ మీద వదిలేసి మనం ఏదో వేరే జాబులు చేసుకుందామంటే అవదు కదండి. ఈ ఉదయాన్నే 4 గంటలకు వెళ్ళి ఏ విధంగా చేస్తున్నాం, ఇక్కడ ఏ విధంగా చెందుతున్నారు అన్నది చూసుకుంటే డైరీలోనే లాస్ అవ్వండి. మెయిన్ దానాలు పెడతంలోని ఇప్పుడు ఏరేరు వచ్చి ఇంకో దానా పెట్టంటాడండి, ఒక 2 నెలలు దానా పెట్టి ఇంకో 2 నెలలు దానా పెడితే పాలు తగ్గుతాయండి. అలాగే నష్టపోతున్నారండి. అలాంటివి ఏం కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకటే మెయింటైన్ చేస్తే గేదెలు డైరీ ఫామ్ అన్నది సక్సెస్ అండి ప్రతి కూడా. ఓకే, ఒకటే దానా మెయింటైన్ చేయాలి, అన్ని కూడా తెలిసిన వాళ్ళు అయితే కంపల్సరీ ఉండాలి. నేను చెప్తాను కదండి, కొత్తగా ఎవరన్నా పెడదాం అనుకున్నాడు ఎవరన్నా సరే మీ చుట్టుపక్కల 2-3 డైరీలు తిరిగి ఒక నోట్స్ రాసుకొని ఓకే దీన్ని ఓకే చేయగలమని అప్పుడు షెడ్ గడ్డి పెట్టుకుని అన్నీ రెడీ చేసుకుని వచ్చి గేదెలు కొనుక్కోండి. ఫస్ట్ ఒక 2 నుంచి 5 లోపు కొనుక్కొని గేదెలు మనం ఓకే చేయగలమని పెంచుకోవడం అండి. ఒకసారి 10-20 కొనుక్కొని పెట్టుకోవడం అనవసరం అండి. ఓకే, ఒకేసారి 10 తీసుకుంటే ఇబ్బంది. ఇప్పుడు ఒక్క పూట పాలు తీయకపోతే గేదెలు పోతాయండి. అవును, ఒక పూటగా తీయకపోతే ఇక దీని మీద ఉన్నప్పుడు ఇంకా బయట యాపకాలు ఏం పెట్టుకోకూడదన్నా. ఇక డైరీ పెట్టామంటే డైరీ మీద దృష్టి పెట్టుకోవాలి. డైరీ మీద దృష్టి పెట్టుకుని పొద్దుట సాయంత్రం కూడా డైరీలు ఉండి పాలు అన్ని పిండుతున్నారా లేదా, మనకు మార్కెటింగ్ మెయిన్ డైరీ ఫామ్ కావాల్సింది మార్కెటింగ్ అండి. మనం పాల డైరీలకు పోతే మనకి 50 నుంచి గట్టికి వస్తే 40 నుంచి 50, 55, 60 గట్టిగా వస్తాయి. మనం బయట అమ్ముకున్న 70 నుంచి 100 రూపాయల దాకా అమ్ముకోవచ్చండి. మీ ఆ మార్కెటింగ్ చూసుకునే ప్రతి ఒక్కరు కూడా డైరీ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. డైరీ అయితే సక్సెస్ గ్యారంటీ సక్సెస్ అవుతుంది. మేము ఇచ్చి గేదెలు కూడా అన్ని విధాలుగా మనం 20 రోజులు గ్యారంటీ తీస్తున్నాం. మనకి రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఓకే, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు కదన్నా రైతులు, వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు యాక్చువల్గా? నేను చెప్తాను కదన్నా, ఫస్ట్ గేదెలు సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు చేస్తున్నారు. ఓకే, తర్వాత అనుభవం లేదు, తర్వాత వర్కర్ మీద డిపెండ్ అవుతున్నారు, తర్వాత చెప్పుడు మాటలు. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాపర్గా ట్రైనింగ్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో గట్ట వస్తుంది. అది కాకుండా నేను ఏమన్నట్టు ఇప్పుడు మనకు చేసి డైరీలు ఉంటాయండి. డైరెక్ట్ పోయి ఇక్కడ డైరీలో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని గంటలు వేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, అక్కడ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని గంటలకు పాలు పిండుతున్నారు, పాలు ఏ విధంగా కొలత వేస్తున్నారు, ఏ విధంగా తీస్తున్నారు అన్నది ఒక్క 2 రోజులు 3 రోజులు ఒక్కొక్క డైరీల నుండి 3 డైరీలు తిరుగుతాయండి. వాళ్ళకి ఒక అనుభవం వచ్చేద్దండి. మెయిన్ అనుభవం లేకండి మెయిన్గా ఫెయిల్ అయ్యేది. అనుభవం ఉన్న వాళ్ళు అనుభవం తెచ్చుకుని డైరీ పెట్టుకుంటే ప్రతి దిక్కున సక్సెస్ అండి. వర్కర్ల మీద డిపెండ్ అయిపోతుంది. వర్కర్ ఒక రోజు ఏదైనా ఇబ్బంది, ఇప్పుడు ఏముందంటే ఒకళ్ళు చెప్పకుండా పోయారు అనుకోండి, 10 ఆటల దగ్గర పాలు తీయాలంటే ఇతను కొత్త, మనం ఆ వర్కర్ లేకపోతే ఆ పని మనం చేసుకునే ఉండాలండి. అలాంటి వాళ్ళే రావాలి ఫీల్డ్కి. వర్కర్ లేకపోవడానికి ఆ రోజుకి మనం చేసేయాలండి పని. ఇది పేడ తీయడం మనకి ఇబ్బంది. మనం పెట్టుబడి పెట్టుకున్నాం, పేడ తీసుకోవాలి, గేదెలు కడుక్కోవాలి, అన్నీ చేసుకోవాలండి. అదే ఓకే, ఇలాంటివి ఉంటే మీరు చేయాలనుకున్న వాళ్ళే ఈ రంగంలోకి అయితే రావాలని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది. అవునండి, చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు మన దగ్గర ఉన్న రేట్లు అయితే 1,20,000 నుంచి 1,80,000 ఎంత 1,80,000 వరకు అయితే రేట్లు ఉన్నాయి. మాట్లాడుకోవచ్చు అన్న, అటు ఇటు ఉంటుందా? ఒక 5-10,000 అటు ఇటు ఉంటుంది. ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటుంది. ఓకే, దాని క్వాలిటీని బట్టి. ఓకే, దీంట్లో హైయెస్ట్ మిల్క్ ఏది ఇస్తుంది ప్రజెంట్? ఇవన్నీ హైయెస్ట్ మిల్క్ ఇచ్చేది డెలివరీ అయిన తర్వాత కూడా పాలు ఎక్కువ ఇస్తాయండి. ఇవన్నీ కూడా ఎంత ఇస్తాయి అందాది? ఈ 14 లీటర్లు అవుతుంది, 14 అవుతుంది. ఇవన్నీ కూడా 14-16 లీటర్లు అవుతాయి. మేము 14 గ్యారంటీ ఇస్తాం. ఓకే, 14 అయితే గ్యారంటీ ఇస్తాం. మనకైతే మనం వేసే దానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎక్కడైనా కూడా ప్రతిదీ కూడా మనం కొనుక్కున్నాడు ఒళ్ళు మెత్తన, బాడీ మెడసన్నం, రింగ్ బోర్లు అన్ని కూడా చూసుకోవాలండి. ఓకే, ప్రతిదీ కూడా ఇవన్నీ చూసుకున్న తర్వాతనే తీసుకోవాలి. మనకైతే అనిల్ అన్న డైరీ ఫామ్ ఉన్నాం ప్రజెంట్ అయితే. క్వాలిటీని బట్టి రేట్లు ఉన్నాయండి ఇక్కడ. మీరైతే అనుభవం లేకపోతే మాత్రం ఇలాంటి ఫీల్డ్లోకి రావద్దని కూడా చెప్పడం జరుగుతుంది. తెలిసిన రైతుని పక్కన తీసుకొని వచ్చండి. అట్లాగే మీ డైరీలో పని చేయండి, ఒక 2 నెలలు పని చేసి మీకు ఓకే అనుకుంటేనే రమ్మని చెప్తున్నారు. ఓకేనా? ఓకే, ఒకసారి కాంటాక్ట్ నెంబర్, మన అడ్రస్ రైతులకు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. మా నెంబర్ వచ్చి 9912167572, 9963447377. ఓకేనా, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.